వెజిటబుల్ సమోసా చేసుకుందాము. దానికి ఉల్లికాడలు, ఆలుగడ్డలు 2, 1 క్యారెట్, సగం తీసుకుందాం. ముల్లంగి, కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి పొడి, కొత్తిమీర, మెంతెం కూర. ముందు ఫస్ట్ ఇవి పొట్టు తీసి సగం చిన్న చిన్న ముక్కలు తురుముకోవాలి వీటిని. ఇదేమో చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి. ఇలా తురుముతాం. ఆలుగడ్డలు అయిపోయిన కోసుకునేది. క్యారెట్ కోసినాము, ముల్లంగి కోసినాము, ఆలుగడ్డలు చిన్న చిన్నగా వేసుకోవాలి. చిన్నగా మనకి ఎంత చిన్నగా కోసుకుంటే మనకు సమోసా అంత మంచిగా వస్తుంది. అంటే మనం తింటున్నా కానీ కొంచెం చిన్న చిన్న తగ్గుతుంది. పెద్దగా ఆలుగడ్డల ముక్కలు వస్తే నమ్మలేము కదా చిన్న సమోసాలా. అట్లా ఇప్పుడు కొత్తిమీర కోసుకున్నాము. ఉల్లికాడలు ఘాటు చాలా ఉంటుంది కదా, అందుకని మళ్ళీ కడుగుతున్నాను నేను. ఫస్ట్ కడిగి మొత్తం క్లీన్ చేసి కోసుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం ఇట్లా ఘాటు చాలా ఉంటుంది. కొంచెం నీళ్ళలో కడితే దాని ఘాటు అనేది పోతుంది ఒకటేసారి. కూరలలోనేమో మనము ఉల్లికాడలు కడిగి ఇట్లనే వేసుకోవచ్చు, కడగకుండానే వేసుకోవచ్చు. ఫస్ట్ కడిగి కోసినాక మళ్ళీ ఇవి కడగకుండా మళ్ళీ అట్లే వేసుకోవచ్చు. ఎందుకంటే కూరలకు ఘాటు సరిపోతుంది. మనం సమోసా కాబట్టి ఘాటు ఎక్కువైతుంది. అందుకని తీసేసిన. ఇప్పుడు అన్నీ వేసుకున్నాము. ఇప్పుడు కర్రీ చేసుకున్నాం. నూనె కాగే లోపల మనము కొంచెం ధనియాలు, కొంచెం వామ, కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర, ఈ 4 కలిపి గ్రైండ్ చేసుకుందాము. మెత్త పొడిలాగా ఉండాలి. నువ్వులని వేయించుకొని పెట్టుకోవాలి. లాస్ట్కు వేయాలి దానిలో. ఈ నూనె కాగేలోపే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఇవన్నీ కోసి పెట్టుకున్నాం కదా. క్యారెట్, ముల్లంగి తురిమినాము, ఆలుగడ్డ కోసినాము, కొత్తిమీర కూడా కోసి పెట్టుకున్నాము. ఇది పచ్చి కొబ్బరి తురిమినాము, ఇది గ్రైండ్ చేసిన. ఇది ఉల్లికాడలు కోసి పెట్టినాము. అది జీలకర్ర, ధనియాలు, వామ, సోంపు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దీనిని పొరుగు వేసేద్దాం. ఉల్లికాడలు పొరుగు వేసేద్దాం. చిన్నగా మిరపకాయ, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మిరపకాయ లేదు, వాళ్ళకి మళ్ళీ కారం వస్తుంది. ఇది సగం వేస్తున్నా నేను అంతే. చిన్న కొయ్యాలి. దీనిలోకి కొంచెం అల్లం వెల్లిగడ్డ వేద్దాము. కొంచెమే వేస్తున్నా ఉప్పు. ఎందుకంటే నేను ఈ పొడిలా ఉప్పు వేసి గ్రైండ్ చేసిన, అందుకని కొంచెమే వేస్తున్నా. ఇప్పుడు దీనిలోకి క్యారెట్ వేద్దాం. క్యారెట్, ముల్లంగి ఇది వేసి కలిపి ఈ పచ్చివాసన పోయినాక ఆలుగడ్డ వేసాము. ముల్లంగి పచ్చివాసన పోవాలి. కొంచెం పసుపు వేయలేదు మనం. ఉల్లికాడలతో పాటు మన ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. అయితే ఓన్లీ ఈ రాడిష్ క్యారెట్తోన ఓన్లీ కర్రీ చేసుకోవచ్చు. ఇట్లనే సేమ్ ఇంతే ప్రాసెస్. ఇంకా ఉల్లిగడ్డలు వేసినాక కొంచెం మిరియాల పొడి వేయాలి, ఉప్పు వేయాలి, రాడిష్ తురిమి వేయాలి. ఇది మనం కొంచెం మందికి కాన్స్టిపేషన్ ఉంటుంది, మోషన్ రాకుండా ఉంటుంది. వాళ్ళకు ఇది నైట్ పూట తినాలి ఈ కర్రీ. చపాతీలకు కొంతమంది చపాతీకి తిన్నా మోషన్ రాదు, కొంతమంది జొన్న రొట్టె తిన్నా మోషన్ రాదు. అది చూసుకొని మనకి ఏది సరిపోతుందో చూసుకొని ఆ రొట్టెలకు ఇది వేసుకొని తినాలి. అన్నంలో కూడా వేసుకొని తినొచ్చు. అన్నంలోకి అంత టేస్ట్ ఉండదు, రొట్టెలకైతే టేస్ట్ బాగుంటుంది. ఇంతనే కర్రీ అంతే. ఇంకా మళ్ళీ దీనిలో కొంచెం ధనియాల పొడి వేయాలి, కొంచెం మిరియాల పొడి వేయాలి. ఈ కర్రీకి దాన్ని తీసేయాలి అంతే. ఇది కర్రీలా కూడా వస్తుంది. చాలా మంచి పని చేస్తుంది కాన్స్టిపేషన్కు. ఇది రాడిష్ క్యారెట్ వేసుకొని తింటే చాలా మంచిగా ఉంటుంది. ఇట్లా తురిమి వేసుకోవాలి. అది కూడా కర్రీ. ఇది కర్రీ అయిపోయింది అనుకోండి అట్లా. ఇప్పుడు మనం ఇది కొంచెం పచ్చివాసన పోయినాక ఆలుగడ్డ, కొత్తిమీర ఆలుగడ్డ వేసినాము. అడుగున ఆలుగడ్డ వేసినాం కదా. కొంచెం వేగినాక మనం దీంట్లో కొంచెం ఉప్పు వేసి మిరియాల పొడి వేద్దాము. మూత పెట్టేద్దాము. కొంచెం కారం వేద్దాము, మిరియాల పొడి వేద్దాము. మిరియాలు
ఉప్పు వేసినాం, ఉప్పు కొంచెం వేసినాం. దీనిలోకి ఇప్పుడు పచ్చి కొబ్బరి వేద్దాం. ఇప్పుడు అన్నీ కలిపి ఉడికేస్తాయి. పచ్చి కొబ్బరి, క్యారెట్ అన్నీ ఈ పొడి వేసేద్దాం. కొంచెమే పొడి అది. దీంట్లో మనము మొక్కజొన్న ఉంటుంది కదా, కార్న్ మొక్కజొన్న కూడా ఉడికించుకొని అలా ఉడికించుకోవాలి. వాటి ఫస్ట్ అలా ఉడికించుకొని దీంట్లో కలపాలి. లేదన్నా బఠానీలన్నా ఉడికించుకొని వేసుకోవచ్చు, బాగుంటాయి. కొత్తిమీర వేస్తాం. నువ్వులు వేయించి పెట్టుకున్న నువ్వులు ఈ స్పూన్తో 1.5 స్పూన్ వేస్తాం. అయిపోయింది. ఇంకా ఇది బంద్ చేద్దాం. బంద్ చేసి సమోసాకు పిండి తడుపుకుందాం. పిండి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. మనం కర్రీ చేసుకున్నాక అప్పటికప్పుడు తడుపుకొని చేసుకోవచ్చు. మనకు గట్టిగా కావాలి, సమోసా అనేది గట్టిగా కావాలి. మనం పిండి నానబెట్టి పెడితే మెత్తగా అవుతుంది. మనం సమోసా చేసినా కూడా మెత్తగానే ఉంటుంది, క్రిస్పీ రాదు. బంద్ చేసాం. ఇది బంద్ చేద్దాం. పిండి తడుపుకుందాము. మనం గోధుమ పిండి వేసుకుందాము. మనం 5-6 చేసుకున్నాము, ఎక్కువ చేసుకున్నాం, తక్కువనే చేసుకున్నాము. గోధుమ పిండి, దీనిలోకి కొంచెము బియ్యం పిండి, ఇంకా కొంచెం బియ్యం పిండి. ఇంత పిండికి ఇంత బియ్యం పిండి చాలు. ఉప్పు కొంచెమే, ఉప్పు ఒక పించ్ వేస్తున్నా, ఎందుకంటే మనం కర్రీలో వేసినాం ఆల్రెడీ, పొడిలో వేసినాం కాబట్టి చాలు ఒక పించు. కొంచెం జీలకర్ర వామ 2 కలిపి గ్రైండ్ చేయొచ్చు, గ్రైండ్ చేసి వేయచ్చు. వామ కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి తీసుకో. వాటర్, సమోసా పూరి వేసుకుందాం. నూనె వేసినాం. ఇట్లా పోసుకొని వెజ్జులకు నీళ్ళు పెట్టుకోవాలి. మనకి కూర పొడి ఉండాలి, ముద్ద కావద్దు, పొడి ఉండాలి మంచిగా. ఇట్లా చేసుకోవచ్చు. ఇంకోటి ఇట్లా చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఈ ఎడ్జ్లు వస్తాయి. ఇది కోన్ లాక్ అవుతుంది లోపల. ఈ కోన్లోకి మనం చేసి కర్రీ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం అది. దీనిలో సన్నసేగు అది కూడా వేసుకోవచ్చు. ఇంకా దీంట్లో సన్నసేగు ఉంటుంది కదా, ఈ సన్నసేగు కూడా వేయచ్చు. కొంచెం వేసేద్దాం. ఇప్పుడు దీనిలో మనం సన్నసేగేద్దాం కొంచెం.
సన్నసేది వేసి కర్రీ వేద్దాము. మళ్ళీ కొంచెం సన్నసేది, మళ్ళీ కొంచెం సన్నసేది, లేరు వేద్దాం. మళ్ళీ పైన కొంచెం సన్నసేది. వాటర్ రుద్దుకుని ఎక్కువ ఉంది కదా, ఇది తీసేద్దాం. ఆయిల్ వేసేద్దామండి. ఇది ఇట్లా ప్యాకెట్లు పెట్టాం కదా, గోధుమ పిండితో చేసినాం కాబట్టి నల్లగా వస్తుంది కొంచెం కలరు. మనం మైదా పిండితో చేసినట్టు కలర్ రాదు, అది కొంచెం బ్రౌనిష్ వస్తుంది కదా మైదా పిండితో చేసింది. ఇదేమో కొంచెం బ్లాక్ షేడ్ వస్తుంది. ఇష్టం ఉన్న వాళ్ళు మైదా పిండి కూడా వేసుకోవచ్చు. సేమ్ మైదా పిండి ఇదే ప్రాసెస్. వామ, జీలకర్ర, ఉప్పు వేసి తడుపుకోవాలి. అయినది తీసేద్దాము. కొంచెం కలరు వేరే వస్తుంది. మిగతా పెట్టాలి. అయిపోయాడు సమోసాలు.